అండి ఏంటయ్యా నమస్కారం సార్. నీ నా పేరు పేరేంటా? శ్యామ్ సుందర్. శ్యామసుందర్. ఏం చేస్తాం మనం? వ్యవసాయం చేస్తాం సార్. మేము హార్టికల్చర్ పైర్లు పెడతాము. అరటి, సపోటా, తర్వాత మొక్కజొన్న, ఇవన్నీ కూడా డ్రిప్ ద్వారానే చేసుకుంటాం సార్. తర్వాత ఇప్పుడు 10 ఎకరాల వరకు పెంచారు మీరు. ఇంతకుముందు 5 ఎకరాలకి ఉన్నది. 10 ఎకరాల వరకు 90% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీకి 100% సబ్సిడీ. అవును, దానివల్ల మనకు ఉపయోగమైంది సార్. తర్వాత ఈ రిజర్వాయర్లలో నీళ్ళు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లకు ఇబ్బంది లేదు. మా ఏరియా నుంచి కాలువ వస్తుంది, పైన రిజర్వాయర్ కిష్వార్ రిజర్వాయర్ అని ఉంటుంది, దాని నుంచి దీనికి వస్తుంది సార్. ఏ పంట వేసారు మీరు? సార్ ఇవి వచ్చేసి మధ్యలో వచ్చేసి జామ సార్, మిగతాది మామిడి సార్. మామిడి జామ డెన్సిటీ పాపులేషన్ ఉన్నారు కానీ కొంచెం డిస్టెన్స్ తగ్గించి ప్రూనింగ్ చేస్తాం సార్. ఇది పర్మనెంట్ గా ఉంటుందా? మామిడి కొన్ని రోజులు పర్మనెంట్ ఉంటుంది సార్. ఇవి కొద్ది పెద్దగా అయినాక ఇవి రిమూవ్ చేస్తాం. ఈ రిమూవ్ చేస్తారు, మామిడి ఉంటుంది. మామిడి ఉంటుంది సార్, చెట్టు పెద్దగా. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది క్రాప్ కి? ఇది 1 year నుంచి వస్తుంది సార్. కాకపోతే చెట్టు పెద్దగా అయితేనే కాయలు ఎక్కువ వస్తాయి సార్. అదే 1 year అంటే అదే 4 ఏళ్ళు పడుతుందా? 4 ఏళ్ళు. ఎన్ని వేస్తున్నారు? అవి ఎన్ని వేస్తున్నారు ఎకరాకి? ఎన్ని వేస్తున్నారు సార్? మామూలుగా అయితే ఇవి 120 అట్లా వేస్తాం సార్, కానీ దగ్గరగా వేయడం వల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ పాపులేషన్ వచ్చింది. ఇప్పుడు సైంటిఫిక్ గా వేస్తున్నారా? సైంటిఫిక్ గానే సార్. ఇప్పుడు దీనివల్ల నీకు మామిడి మార్కెట్ అవన్నీ పర్వాలేదా? వేరే పంటలు కూడా వేసుకోవడం బెటరా? వేసుకోవడం బెటర్ సార్. ఇవి ఇప్పుడు ఇవి లోకల్గా పోతుంది సార్. ఇది మార్కెటింగ్ జామ, మామిడి మామూలుగా పోతుంది సార్. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టావు కదా, అవును. ఇది ఏంటి ఇప్పుడు నీ దీంట్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద? ఇది ఫెర్టిగేషన్కు కూడా ఉపయోగించేది సార్. అది ఆటోమేషన్ సార్, సబ్సిడీ ఇచ్చి అదే మొత్తం ఎరువులు కూడా దాంట్లో వచ్చాడు సార్. ఆటోమేటిక్గా టైమింగ్ పెట్టాడు, టైమింగ్ సెట్ చేసి దాని ప్రకారం వస్తుందని చెప్పారు సార్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వల్ల మీకు లాభం ఏంటి సార్? ఒకటి, రైతులకి శ్రమ తగ్గింది. 2, నీటి మెయిన్ ఈ రాయలసీమ జిల్లాలో అనంతపురంలో నీటి కరువు ఎక్కువ సార్. తక్కువ నీరుతో ఎక్కువ ఎకరాలు. ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మామూలుగా 1 ఎకరాకు వాడే నీళ్లు 5 ఎకరాలు వాడుకుంటాం సార్ మేమైతే ఈ క్రాప్స్కి అయితే. కొత్తగా ఇంకొక 5 లక్షల హెక్టార్లు హార్టికల్చర్ పెడుతున్నాం సార్. మన ప్రభుత్వం ముందున్నప్పుడు ఈ ఫ్రూట్ కేర్ అని ఒకటి ఇచ్చారు సార్, దేశాయి కంపెనీకి. వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేసేటట్లు మాకు నేర్పించినారు సార్. దానివల్ల ఎక్స్పోర్ట్ చేయడానికి మాకు ఈజీగా ఉంది. ఇంకా కూడా చేయాలి, దీన్ని కంటిన్యూగా చేయాలి. ప్రపంచంలో మంచి క్వాలిటీ తయారు చేసి ఇంటర్నేషనల్ క్వాలిటీ అమ్మే పరిస్థితి రావాలి. దీన్ని బాగా లాజికల్గా తీసుకెళ్ళాలి. హార్టికల్చర్ వల్ల లాభం ఉందని నమ్ముతున్నారా మీరు? 100% దాన్ని మీరు ఈ డ్రిప్ మీరు ఎప్పుడు తెచ్చారు సార్? మేము వ్యవసాయం చేయగలుగుతున్నాం అంటే కేవలం ఈ డ్రిప్ వల్లనే. 63% ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసాం. మా ఏరియాలో అయితే 100% సార్. మీ దగ్గర అయితే 100% వచ్చింది. ఈవెన్ వేరుశెనగ ఇలాంటి పైర్లకు కూడా మేము డ్రిప్తోనే పండించుకుంటున్నాం. మొక్కజొన్నకి అన్ని దానికి దీన్నే వాడుతాం. అలా సంతోషమ్మా. ఇంకేమైనా చెప్పాలనా? థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ.